ఏంటి గుంటూరు నుంచి రావులపాలెమా? ఇంచుమించు 200 కిలోమీటర్లు. 4 గంటల జర్నీ. అంత దూరం నుంచి మన కోసం మనతో రిపేర్ చేయించుకోవడం కోసం ఒక కస్టమర్ అయితే మన గురించి రావులపాలెం అయితే వచ్చారు. ఈ వీడియోలో ఆయన అయితే కవర్ చేయలేదు కానీ ఆయన పేరు చెప్తాను. ఆయన పేరు అయితే హరికృష్ణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి హరికృష్ణ గారు. డిస్ప్లేలో చెక్ లైట్ వెలుగుతుందన్న కంప్లైంట్ తో అయితే మన దగ్గరకు వచ్చారు. అలాగే స్లోలో కూడా ఆగిపోతుందంట. ట్రాఫిక్ లో యాక్సిడెంట్ అయిపోయే స్టేజ్ లో బండి అయితే ఆగిపోతుందని చెప్పారు. ఇంకా నేనైతే మన టాలెంట్ అంతా చూపించాలని అయితే మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను. సో A to Z ప్రతి సెన్సార్ వైర్లు అయితే చెక్ చేశాను. కప్లర్లు ఏమైనా లూజ్గా ఉన్నాయో అవి కూడా చూశాను. సో OBD కనెక్ట్ చేసి చూస్తే దాంట్లో అయితే నాకు ఒక 3 కోడ్స్ కనిపించాయి. వాటిలో థ్రాటిల్ పెడల్ పొజిషన్ సెన్సార్ అయితే ఎక్కువ కార్బన్ పట్టింది. సో దాన్ని అయితే నీట్గా క్లీన్ చేశాను. ఓవరాల్గా అంతా ఫిట్ చేశాను. ఇంక నెక్స్ట్ అయితే మనం RPM అడ్జస్ట్మెంట్ అయితే వేద్దాం. సో మీకు చూపిస్తాను చూడండి. ఇది RPM అడ్జస్ట్మెంట్. ఇదైతే ఎలా ఫిట్ చేసుకుంటే మనకి స్లోలో అనేది అసలు ఆగదు. ఒకసారి మీకు రిజల్ట్ చూపిస్తాను చూడండి. రిపేర్ చేసిన నెక్స్ట్ డే అయితే మనకి సుజుకి బాగా చేశారని మెసేజ్ అయితే పెట్టారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన మెసేజ్ చూసి. అలాగే మేము సుజుకియే కాదు ఆల్ BS6 వెహికల్స్ అన్నీ చేస్తాను A to Z. ఇలాంటి మరెన్నో టెక్నికల్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో పెద్ద ప్రాబ్లంతో మీట్ అవుదాం. జై శ్రీరామ్.